2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం. తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి అభయ్ పాటిల్, ఆయన చేతిలో అభయ హస్తము ఉంది. బీజేపీ నాయకులు కార్యకర్తల్లో కొంతమందికి భయం కూడా నెలకొంది అభయ్ పాటిల్ వల్ల. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం. సో ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఏ నాయకుల ద్వారా వస్తుంది, ఆ నాయకుల లిస్టులో ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులు ఉంటారా, లేదా కొత్త నాయకులు బయట నుంచి వస్తారా, లేకపోతే వాళ్ళే బీజేపీను నడుపుతారా, ఏమైనా కావచ్చు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేయడం కోసం ఒక లాబీయింగే నడుస్తోంది. బీఆర్ఎస్లో కేసీఆర్ తర్వాత కేటీఆరే అన్నీ తానై చూసుకుంటాడు ఈ బీఆర్ఎస్ పార్టీని అనే పరిస్థితి ఇంకా ఈరోజు పూర్తిగా రాలేదు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం రామచంద్రరావు గారి అధ్యక్ష బాధ్యతలు ఆయన సారథ్యంలోనే రాబోతోంది. పోరాడదాం, మీకు ప్రజల సమస్య మీద పోరాడదాం. మనం పోరాడుకోవద్దు. మనకు ఉన్నటువంటి టీం బీజేపీ కలిసి రేపు రానున్న రోజుల్లో ప్రజల మక్కడి నుంచి ప్రజలతో నిలబడి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడదాం. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం. ఇదేదో జోస్యం చెబుతున్నానని అనుకుంటున్నారేమో. నో, క్లియర్గా చాలా క్యాలిక్యులేషన్స్ తర్వాత, ఎన్నో వ్యూహాల గురించిన అవగాహన కలిగి ఉండి అండ్ అనేక అంశాలు, ఢిల్లీ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఆయా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చినటువంటి విధానాలు అండ్ ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్నటువంటి పరిస్థితులను బేరీజు వేసుకొని చాలా క్లియర్ కట్ అనాలిసిస్ని నేను చేసుకొని అండ్ నిజంగా వాటిలో ఉన్నటువంటి అంశాలని తరచి చూసుకొని ఈ అభిప్రాయానికి వచ్చాను. ఈ అభిప్రాయాన్ని మీతో పంచుకుంటున్నాను. బీజేపీ 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఎలా వస్తుంది, ఏంటి, అవన్నీ కూడా మీరు రాబోయే రోజుల్లో చూస్తారు. కావాలంటే ఈ వీడియోని సేవ్ చేసుకోండి, ఆ రోజు మనం మాట్లాడదాం. సరే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను మొన్ననే జూలై 17వ తేదీన శుక్రవారం నాడు రైట్ యాంగిల్లోనే ఇదే అనాలిసిస్లోనే నేను బండి సంజయ్, ఈటల రాజేందర్ కలవబోతున్నారు. దీనికి సంబంధించి ఢిల్లీ వర్గాల నుంచి స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వాళ్ళిద్దరి కలయిక అతి త్వరలోనే జరగబోతుందని నేను జూలై 17వ తేదీన చెప్పాను. కానీ అనూహ్యంగా ఎన్ని రోజులు పడుతుందో తెలియదు అనే ఒక భావన నేను మీ ముందు ఉంచాను. కానీ 18th రోజే వాళ్ళిద్దరూ కలిశారు. 18th రోజు బండి సంజయ్, ఈటల రాజేందర్, బీజేపీ సీనియర్ నాయకుడు అండ్ రాజ్యసభ సభ్యులు అయినటువంటి లక్ష్మణ్ గారి నివాసంలో కలిశారు. ఇంకోవైపు తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ గారు కూడా అందులో ఉన్నారు. సో ఈ నలుగురి సమావేశం జరిగింది. ఆ సమావేశం తర్వాత బండి సంజయ్, ఈటల రాజేందర్ ఇద్దరూ కూడా కౌగిలించుకొని ఆహ్లాదకరమైన పరిస్థితుల్లో, ఇప్పటి వరకు నిజంగా ఉభయదాలు ఉన్నాయా లేవా అన్నట్టుగానే వాళ్ళు మేమిద్దరం ఒకటే బీజేపీ కోసం పనిచేస్తామనే ఒక స్పష్టమైన సంకేతాన్ని వాళ్ళిద్దరూ ఇవ్వడం జరిగింది. సరే, ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి, అంతర్గతంగా ఈ కుమ్ములాటలు నడుస్తూ ఉన్నాయి, బీజేపీలో అంతర్గత విభేదాలు ఉన్నాయి, ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ ఇద్దరి కలయిక తర్వాత మనం రాబోయే రోజుల్లో వేగంగా చాలా అంశాలు చూడబోతున్నాం. ఈరోజు నేను చెప్తున్నాను, ఢిల్లీ చాలా సీరియస్గా ఉంది. బీజేపీ అధిష్టానం చాలా సీరియస్గా తెలంగాణపై దృష్టి సారించింది. తెలంగాణలో ఈసారి అధికారంలోకి రావడానికి ఏ కార్యక్రమాలు రూపొందించాలో, ఎటువంటి ఎజెండాతో వెళ్ళాలో, ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మెప్పు పొంది బీజేపీని అధికారంలోకి ఎలా తీసుకురావాలి అనే అంశానికి సంబంధించి ఢిల్లీలో బీజేపీ జాతీయ నాయకులు ఆల్రెడీ ఒక రోడ్ మ్యాప్ వేసుకున్నారు. అందులో కొన్ని కీలక అంశాలు కూడా నాకు తెలుసు. సో అందులో ముఖ్యంగా మొదటి దశ మాత్రమే ఇది. మొదటి దశలోనే ఇప్పుడు ఈ నాయకుల మధ్య ఉన్నటువంటి విభేదాలని సద్దుమణిగే విధంగా ప్రయత్నాలు ప్రారంభించడం జరిగింది. ఇందులో అభయ్ పాటిల్ చాలా కీలకమైన పాత్ర వహించారు. తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి అభయ్ పాటిల్, నిజంగా ఆయన చేతిలో అభయ హస్తము ఉంది. బీజేపీ నాయకులు కార్యకర్తల్లో కొంతమందికి భయం కూడా నెలకొంది అభయ్ పాటిల్ వల్ల. సో ఆయన అభయము ఇస్తున్నారు, భయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇన్ఛార్జ్గా ఆయన ఈ పర్టికులర్ ఈ తెలంగాణలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, అందులో 2 కేంద్ర మంత్రులు, వీళ్ళందరి మధ్య ఒక సఖ్యతను క్రియేట్ చేయడానికి అభయ్ పాటిల్ ఒక రోడ్ మ్యాప్ వేసుకొని పనిచేస్తూ ఉన్నారు. అండ్ ఆయనకి బీజేపీ జాతీయ అధ్యక్షులైనటువంటి నితిన్ నబీన్ పూర్తి స్వేచ్ఛనిచ్చినట్టుగా సమాచారం. అండ్ నితిన్ నబీన్ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ఒక క్లియర్ ఇండికేషన్ ఇచ్చారని చాలా విశ్వసనీయమైన వర్గాలు చెప్పినటువంటి సమాచారం. సీనియర్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో సీరియస్ ఇండికేషన్స్ నితిన్ నబీన్ ఇస్తూ ఉన్నారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం, దానికి ఏం చేయాలో అవన్నీ చేయాల్సిందే అని చాలా స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. అండ్ ఇంకా ప్రస్తుతం ఇద్దరి మీటింగ్ జరిగిన తర్వాత కొంతమంది కొన్ని అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. అందులో ఒకటి ముఖ్యమైన అంశం ఏంటంటే, ఎందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారిని ఈ సమావేశంలో ఇన్వాల్వ్ చేయలేదు అని. ఇది నిజంగా చెప్పాలంటే బీజేపీ అంతర్గత విషయాలపైన అవగాహన లేమితో మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యగానే దీన్ని మనం చూడాలి. ఎందుకంటే బీజేపీ పార్టీ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ఇది తెలియకపోవడం వల్ల చేస్తున్నటువంటి వ్యాఖ్యానమే. ఎందుకంటే బీజేపీలో ఎప్పుడు కూడా ఎక్కడైనా సరే ట్రబుల్ షూటర్స్ వేరే ఉంటారు. అండ్ ట్రబుల్ షూటర్స్ మనం చెప్పుకుంటే సునీల్ బన్సల్ కావచ్చు, ధర్మేంద్ర ప్రధాన్ కావచ్చు, భూపేంద్ర యాదవ్ కావచ్చు, లేదా ఇలా చాలామంది ఉంటారు, తావ్డే గారు కావచ్చు, ఇంకా చాలామంది ఉంటారు. వీళ్ళెవరూ కూడా బీజేపీ అధ్యక్షుడు ఏ ఇష్యూని కూడా ట్రబుల్ షూటర్గా ఆయన వెళ్ళి ఇద్దరు నాయకుల మధ్య సమావేశాలు నిర్వహించడమో ఇంకోటో చేయరు. పార్టీని నడిపించే బాధ్యత అధ్యక్షుడికి ఉంటుంది. సో ఇప్పుడు రామచంద్రరావు గారు ఈ ఇద్దరి మీటింగ్స్కి వెళ్ళి అక్కడ ఏదో చేయడానికి నిజానికి పార్టీ అధ్యక్షుడు ఇట్లాంటి ప్రయత్నాలు చేయడం అనేది బీజేపీ పార్టీ సిస్టంలోనే లేదు. సో అందుకే పార్టీ సిస్టంలో ఆయన రామచంద్రరావు గారికి తెలియకుండా ఈ విషయం జరిగిందా అని అంటే ఛాన్సే లేదు. బికాజ్ రామచంద్రరావు గారే ఈ ముఖ్యంగా వీళ్ళందరి మీటింగ్స్ కానివ్వండి అందరి మధ్య ఒక సఖ్యతను నింపడం కోసమే రామచంద్రరావు గారు అహర్నిశలు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అండ్ ఆయన అజాత శత్రువు నాకు తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు, చాలామందికి తెలుసు. సో ఆయన అందరినీ కనెక్ట్ చేయడము, అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి పార్టీని ముందుకు నడిపించే బాధ్యతల్లో ఆయన ఉన్నారు. కాబట్టి సో నిజానికి బీజేపీ వ్యవహారాల పట్ల అవగాహన లేనివారు రామచంద్రరావు లేడు కాబట్టి ఆయన డమ్మీయా అని మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఒకవైపు ఉన్నారు. సో ఆయన డమ్మీ కాదు. నేను మళ్ళీ చెబుతున్నాను, బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని చెప్పాను. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం రామచంద్రరావు గారి అధ్యక్ష బాధ్యతలు ఆయన సారథ్యంలోనే రాబోతోంది. ఇది బీజేపీ తెలంగాణలో ఆయన అధ్యక్షుడిగా కొనసాగుతుండగానే ఆయన సారథ్యంలోనే బీజేపీ అధికారంలోకి రాబోతోంది. ఇక మూడో అంశం, ఇందులో ఎంతకాలం ఈ ఇద్దరు నాయకులు కంటిన్యూ అవుతారు? వీళ్ళిద్దరేనా, ఇంకా మిగతా వాళ్ళ మధ్య విభేదాలు లేవా? ఈ చర్చ కూడా నడుస్తోంది. ఎంతకాలం కంటిన్యూ అవుతారు అనే అంశానికి సంబంధించి చూసినట్లయితే ఇద్దరు నాయకులు మాత్రమే కాదు, అందరూ నాయకులు కూడా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం పని చేయాల్సిందేనని అటు నరేంద్ర మోదీ, మరోవైపు అమిత్ షా చాలా సీరియస్గా చెప్పినట్టుగా సమాచారం. అండ్ అధికారంలోకి రావడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయడం కాదు, అధికారంలోకి తేవడానికి వీళ్ళందరూ కలిసి పనిచేయాలి. ఎవరు ఏ టాస్క్ని తీసుకుంటారో, ఏ నాయకుడు ఎలా బిహేవ్ చేయాలో అవన్నిటికి సంబంధించి క్లియర్గా మానిటరింగ్ జరుగుతోంది ఇప్పటి నుంచి అనేది నాకు తెలిసిన సమాచారం. ఎందుకంటే ఒడిశాలో ఎలక్షన్ రిజల్ట్స్ అయిపోయినాయి, అటు బెంగాల్లో విజయం సాధించారు. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే. తెలంగాణలో అధికారంలోకి రావడమే నెక్స్ట్ లక్ష్యమని బీజేపీ జాతీయ నాయకులు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. సో అందులో భాగంగానే ఎవరైనా సరే ఆ లైన్కి దాటి, అంటే బీజేపీ అధికారంలోకి రావడానికి ఏం చేయాలో అందరూ కలిసి ఉండాలన్నప్పుడు ఈ లైన్కి దాటి కనుక ఇంకెవరైనా బిహేవ్ చేస్తే కనుక ఖచ్చితంగా వేటు కూడా తప్పదు అనే ఒక సంకేతాలు ఇస్తున్నారు. సో ఎవరైనా సరే దీనికి భిన్నంగా వ్యవహరిస్తే, ఇక్కడ వర్గ విభేదాలు క్రియేట్ చేయాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళపైన కఠినమైన చర్యలు రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం. సో ఇది ఇక్కడ మాత్రమే కాదు, ఈవెన్ బెంగాల్లో కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగాయి. బెంగాల్లో చాలా సీరియస్గా అక్కడ ఆర్గనైజేషన్ని బిల్డ్ చేసే ప్రయత్నం జరిగింది. సో అదే తెలంగాణలో కూడా రిపీట్ అవ్వబోతోంది. అండ్ ఈ విషయాల్ని తెలియకుండా సోషల్ మీడియాలో ఏదో మాట్లాడడమో ఇంకోటో చేసినా కూడా వాళ్ళ మీద మానిటరింగ్ పూర్తిగా జరుగుతోందని నాకు ఒక సీనియర్ నాయకుడు చెప్పిన మాట. సో మానిటరింగ్ కూడా జరుగుతోంది. నేను ఈ వర్గము ఆ వర్గము అని చెప్పడానికి. అందుకే మీరు మొన్న చూడొచ్చు, ఒక ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఈటల రాజేందర్కి వ్యతిరేకంగా ఒక పోస్టర్ వెలిసింది. ఆ పోస్టర్ని పెట్టిన వ్యక్తి ఎవరు అని అంటే కనుక కంటోన్మెంట్ సంబంధించి గతంలో ఆయన బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి సబ్జెక్టు కరెక్షన్ రామకృష్ణ గారు అని తెలిసిన వెంటనే ఎఫ్ఐఆర్లో ఆయన పేరు రాగానే, పర్టికులర్లీ ఆయన పాత్ర ఉంది అని తెలిసిన వెంటనే అలా ఎఫ్ఐఆర్ వచ్చిందో లేదో గంట లోపల ఆయన సస్పెన్షన్ కూడా జరిగింది. ఇది జస్ట్ సింపుల్గా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. యాక్చువల్లీ ఢిల్లీ చాలా సీరియస్గా మానిటర్ చేస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇక నెక్స్ట్ అంశము, అసలు ఏ ఎజెండాతో ప్రజల్లోకి వెళతారు అనేది ఒక చర్చ. ఇంకోవైపు బీజేపీలోనే అంతర్గత విభేదాలు ఉన్నాయా, మిగతా పార్టీలో ఇప్పుడు ఎందుకు స్పేస్ ఉందా అసలు తెలంగాణలో అంటే కనుక తెలంగాణలో ఖచ్చితమైన స్పేస్ ఉంది. ఇంతకు ముందంటేనేమో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సుస్థిరమైన ప్రభుత్వమే ఉంది, పార్టీలో సమస్యలు ఏమీ లేవు. ప్రభుత్వంలో కూడా ఎవరైనా కొంచెం తేడాగా మాట్లాడినా వాళ్ళను బహిష్కరించేటువంటి పరిస్థితి ఉండేది, ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉండేది. కానీ ఈ రోజున్న పరిస్థితుల్లో ఇటు కాంగ్రెస్లో కూడా అంతర్గత విభేదాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి పదవిని ఎప్పుడు దింపేయాలా అన్నట్టుగా ఢిల్లీకి అనేక నివేదికలు పోతున్న సందర్భాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేయడం కోసం ఒక లాబీయింగే నడుస్తోంది. అండ్ రేవంత్ రెడ్డి
కోర్స్ వీళ్ళందరినీ అధిగమించి రేవంత్ రెడ్డి సుస్థిరంగా ఒక ముఖ్యమంత్రిగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటూనే ఉన్నారు. ఆ ప్రయత్నం కొనసాగుతోంది. ఇంకోవైపు బీఆర్ఎస్లో పరిస్థితి ఈజీగానే ఉందానంటే కనుక బీఆర్ఎస్లో ఇప్పుడు ట్రాన్సిషన్ పీరియడ్లో ఉంది బీఆర్ఎస్. అటు కేసీఆర్ నుంచి అధికార మార్పిడి, ఇటు కేటీఆర్ వైపు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. కేటీఆర్ కూడా ఆయన తన పదవిని లేదా తన పట్టుని బీఆర్ఎస్ పట్ల తన పట్టుని సుస్థిరం చేసుకునే ప్రయత్నంలోనే నిమగ్నం అయిపోయారు. ఎందుకంటే ఒకవైపు కవిత ఫ్యాక్టర్ ఉంది, మరోవైపు హరీష్ రావు ఉన్నారు, ఇంకోవైపు సంతోష్ కుమార్ ఉన్నారు. సో ఓవరాల్గా చెప్పాలంటే బీఆర్ఎస్లో కేసీఆర్ తర్వాత కేటీఆరే అన్నీ తానై చూసుకుంటాడు ఈ బీఆర్ఎస్ పార్టీని అనే పరిస్థితి ఇంకా ఈరోజు పూర్తిగా రాలేదు. కేసీఆర్ వారసుడిగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఆ సుస్థిరత దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఇంకోవైపు రేవంత్ రెడ్డి తన స్థానాన్ని సుస్థిరపరుచుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ఇద్దరు ఇంకా చెప్పాలంటే కొంత ఊగిసలాట ధోరణి ఇక్కడ కూడా ఉంది. సో ఈ నేపథ్యంలోనే బీజేపీ ఇదే అదునుగా చూసుకొని బీజేపీ ఆర్గనైజేషన్ని బేస్ చేసుకుని ప్రజల్లోకి వెళ్ళాలి అండ్ అధికారంలోకి రావాలనేది బీజేపీ చేస్తున్నటువంటి వ్యూహం. సో ఓవరాల్గా మిగతా నాయకులు అందరినీ కలుపుకుంటూ అటు బండి సంజయ్, ఇటు ఈటల రాజేందర్, మరోవైపు కిషన్ రెడ్డి, అటు లక్ష్మణ్ గారు, ఇంకా అనేక మంది నాయకులు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి బీజేపీ ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతున్నారు. నెక్స్ట్ 2 సంవత్సరాల్లో మనం చూడబోతున్నాము. 2 సంవత్సరాలు సస్టైన్ చేయడం కూడా కొంచెం కష్టం కాబట్టి మెల్లిమెల్లిగా క్రమక్రమంగా బీజేపీని పటిష్టపరిచే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. పాల పొంగుల పైనుంచి వచ్చే నెరేటివ్స్ మీద డిపెండ్ కాకూడదు. గ్రౌండ్ లెవెల్ నుంచి యాక్టివిటీని బిల్డ్ చేయాలి అండ్ గ్రౌండ్ లెవెల్లో నాయకులను పటిష్టపరచాలి. పక్కన పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని కూడా ఇందులో కలుపుకోవాలి. సో దట్ బీజేపీ సంఘటనని ముందుకు తీసుకెళ్లాలనేది బీజేపీ వ్యూహంగా కనబడుతోంది. వాట్ ఎవర్ ఇట్ మే బి. సో నేను ఇప్పుడు ఇందాక చెప్పిన పాయింట్ని మళ్ళీ రీఅట్రైట్ చేస్తున్నాను. బీజేపీ అధికారంలోకి రాబోతోంది. సో ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఏ నాయకుల ద్వారా వస్తుంది, ఆ నాయకుల లిస్టులో ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులు ఉంటారా, లేదా కొత్త నాయకులు బయట నుంచి వస్తారా, లేకపోతే వాళ్ళే బీజేపీని నడుపుతారా, ఏమైనా కావచ్చు. మహారాష్ట్ర మోడలా, బెంగాల్ మోడలా, లేకపోతే హిమంత బిశ్వ శర్మకు సంబంధించినటువంటి అస్సాం మోడలా, యూపీ మోడలా, ప్యూర్గా చెప్పాలంటే ఆర్గనైజేషన్ గెలిపించుకున్నది. ఆర్గనైజేషనే ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ సంఘ్ కార్యకర్తలు కావచ్చు, అటు బీజేపీ సంఘటన ద్వారా యూపీలో అధికారంలోకి రాగలిగారు. అండ్ కులాల సమీకరణలు, బీసీలు ఇట్లాంటి అంశాలను బేస్ చేసుకుని అక్కడ అధికారంలోకి రాగలిగారు. మహారాష్ట్రలో అయితే 2 పార్టీల్ని చీల్చగలిగారు. అటు బెంగాల్లో అయితే పూర్తి యుద్ధ వాతావరణమే క్రియేట్ చేసి మరి అధికారంలోకి వచ్చారు. సో ఈ నేపథ్యంలో బెంగాల్ మోడలా, అస్సాం మోడలా, యూపీ మోడలా, మహారాష్ట్ర మోడలా, లేక తెలంగాణకు సపరేట్ మోడల్ ఉండబోతోందా? ఏది ఏమైనా బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం. సో నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తే లైక్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కూడా మాతో పంచుకోండి కమెంట్స్ ద్వారా. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.